ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకు నిత్యము అనుగ్రహిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి, మీ అందరి అనుదిన ప్రార్థనను బట్టి, నాతో మీరు కలిసి ధ్యానం చేయుటకు సహాయం చేస్తున్న విధానం బట్టి దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మీకు నా కృతజ్ఞతలు. 9వ అధ్యాయంలో 5వ దూత బూర ఊదినప్పుడు జరిగిన సంఘటనలు మనము చూస్తూ ఉన్నాం. ఆకాశం నుండి భూమి మీదకి ఒక నక్షత్రము రాలుట, ఆ నక్షత్రము అగాధము అనగా పాతాళము యొక్క తాళపు చెవి కలిగి పాతాళమును తెరుచుట చూస్తూ ఉన్నాము. అప్పుడు పెద్ద కొలిమిలో నుండి పొగ వచ్చినట్టు వచ్చి ఆకాశంలో నుండి ఆ యొక్క అగాధపును తెరిచినప్పుడు ఆ దేవదూత తాళపు చెవి చేత పట్టుకొని అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచుపోగా ఆకాశము ఆ వాయుమండలమునంతా కూడా కప్పుట వలన చీకటి కమ్మింది. సూర్యుడు కనిపించలేదు. మరియు ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చి ఉన్నాయి. ఆ భూమిలో ఉన్న ఆ యొక్క మనుషులు, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలముండెను. ఆ మనుషులకు ఎవరికి బాధించుటకు వీటికి అధికారము కలిగింది. ఈ మిడతలు దేవుని యొక్క ముద్ర వారి నొసళ్ళ యందు లేని వారికి తప్ప భూమికైనా గడ్డికైనా చెట్టుకైనా ఏ మొక్కలకైనా హాని చేయకూడదని వారికి ఆజ్ఞ ఆయను. కాబట్టి ఈ యొక్క సృష్టిని పాడు చేయటం కానీ ఈ దేవుని ముద్ర కలిగిన మనుషులను నశింపచేయుటకు చంపుటకు వారికి అధికారం లేదు. కాబట్టి ఈ 5 వచనాల్లో వారు అనగా మిడతల దండు 5 నెలలు దేవుని ముద్ర లేని వారిని బాధించుటకు, ఎటువంటి బాధ? తేలు కుట్టినప్పుడు మనుషునికి కలుగు బాధ వంటిది. ఆ దినములో మనుషులు మరణాన్ని కొరకు వెతుకుతూ ఉన్నారు, కానీ ఆ మరణము వారికి దొరకలేదు. చావవలనని ఆశపడుదురు, కానీ మరణము వారి వద్ద నుండి పారిపోవును. కాబట్టి ఇంత భయంకరమైన ఈ స్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు విడవబడిన మానవులు. ఆ కాలములో సంఘము ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంఘమును కొనిపోయి పరలోకమందు దేవుని సన్నిధిలో ఈ సంఘమును చేర్చి వారు సంతోషమును అనుభవిస్తారు. వారు ఈ శ్రమలలో ఉండరు. ఈ శ్రమలలో దేవుని యొక్క తీర్పులు దేవుని విసర్జించిన వారికి, దేవుని ముద్ర వారి నొసళ్ళ యందు లేని వారికి ఎదుర్కోబోతున్నారు. మరియు ఈ యొక్క 9వ అధ్యాయంలోనే ఆ మిడతల దండు యొక్క స్వరూపము కూడా వర్ణించబడింది. దానిని కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 11వ వచనం మనం చూసినప్పుడు పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు, మిడతల దండు పైన.
అనగా మిడతలంటే మిడతలే కావు, అనగా మనము ప్రకృతి చెట్ల మీద గడ్డి మీద తిరుగుతున్న మిడతలు కావివి. ఇవి ఎటువంటి స్వరూపాలు కలిగి ఉన్నాయి? మనము ఇక్కడ 6వ వచనము 7వ వచనము చూసినప్పుడు మిడతలు యుద్ధానికి సిద్ధపడిన గుర్రమును పోలి ఉన్నాయి. బంగారపు కిరీటములు అనగా అధికారము కలిగినవా అవిగా ఉన్నాయి. వాటి ముఖాలు మనుష్య ముఖాలు. మిడతలకు మనుష్య ముఖాలు ఉండవు, మిడతలకు కిరీటాలు ఉండవు. మిడతలు గుర్రం లాంటి బలాఢ్యమైన శరీరం కలిగి ఉండవు, స్త్రీల వంటి వెంట్రుకలు కలిగి ఉండవు, ఇనుప మైమరుపు కూడా ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఇనుప మైమారుపుల వంటి అనగా అంత దృఢమైన శరీర భాగాలు ఉంటాయి, రెక్కలు ఉంటాయి. ఈ రెక్కల ధ్వని యుద్ధమునకు గుర్రములు రథములను లాగుతూ పరిగెడుతూ ఉన్నప్పుడు ఆ రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తున్నటువంటి గుర్రముల ధ్వని వలె ఉన్నాయి. అంత బలాఢ్యమైన మిడతల దండు. వీటికి తోకలు ఉన్నాయి. ఆ తోకలకు స్ట్రింగ్స్ ఉన్నాయి, అనగా కొండేలు. అవి విషపు ముళ్ళు. వీటితోనే కుట్టినప్పుడు తేలు వంటి ఆ నొప్పి కలుగుతుంది. ఇటువంటి బాధ 5 నెలలు మానవులు అనుభవించాలి. ఇది భయంకరమైన 7 ఏండ్ల మహాశ్రమలలో జరగబోతున్న శ్రమ. ఈ శ్రమలో వీటికి అనగా ఈ దుష్టులు లేక ఈ యొక్క దయ్యముల గుంపు అంతా కూడా ఇప్పటివరకైతే అగాధములో తాళము వేయబడి ఉండే. కానీ ఈ దేవుని యొక్క బలిపీఠము నుండి దిగి వచ్చిన ఆ యొక్క దేవదూత తాళము తెరవగానే ఇవన్నీ కూడా బయటికి వచ్చి వాటి యొక్క స్వరూపము మనము ఇప్పుడు చూస్తూ ఉన్నాం. వాటి పని అవి చేయడానికి పరుగులు తీస్తూ ఉన్నట్టుగా యోహాను భక్తుడు చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ జరగబోతున్న విషయాలు ప్రభు ముందుగానే ప్రత్యక్షపరిచి ఉన్నారు. విడువబడిన వారు, ప్రభుని విసర్జించిన వారు. కాబట్టి వీరు ఎదుర్కోవాల్సిన మహాశ్రమ. అయితే వీరికి అధిపతి ఎవరు అని మనం ఆలోచన చేస్తే పాతాళపు దూత. ఈ పాతాళములో ఉన్న ఈ మిడతలు కాదు, కానీ ఇవి దెయ్యాలు. మరియు వాటికి అధిపతి కూడా ఉన్నాడు. వాడే హెబ్రీ భాషలో అబద్దోన్ అని పేరు, గ్రీకు భాషలో అపల్లుయోను అని పేరు, అనగా నాశనము చేయువాడు అని అర్థం. కాబట్టి దే హ్యాడ్ ఏ కింగ్ ఓవర్ దెమ్, విచ్ ఈజ్ ది ఏంజల్ ఆఫ్ ది బాటమ్లెస్ పిట్, whose name in Hebrew tongue is Abaddon, but in the Greek tongue hath his name Apollyon. కాబట్టి వీడు ఈ యొక్క మిడతల దండుకు అన్నిటికీ అధిపతిగా ఉన్నాడు. 6వ దూత బూర ఊదినప్పుడు అనే మాట మనము ఈ మొదటి శ్రమ గతించిన తర్వాత ఆరంభమవుతుంది. 9వ అధ్యాయంలో మనం ఇప్పటివరకు చూసింది ఇది మొదటి శ్రమ. అందువలన అయ్యో అని ఒక శబ్దము కూడా మనము చూస్తున్నాము. అయ్యో అయ్యో అని అరుపు. ఈ అయ్యో అయ్యో అని 3 సార్లు ఆ స్వరం కూడా విని ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అయ్యో అనే ఈ భయంకరమైన వేదన ఏమనగా ఈ మిడతల దండ్లు
5 నెలలు ఈ మానవులను శ్రమ పెట్టుటకు అధికారము కలిగిన వారుగా ఉన్నారు. ఆలోచన చేద్దాము. ఈ భయంకరమైన శ్రమలు మానవులు ఎదుర్కోవాల్సి ఉన్నది. ఎవరైతే ప్రభువును నిర్లక్ష్య పెడుతూ ఉన్నారో, విసర్జించుచున్నారో వారి గతి ఇది ఎదురు చూడక తప్పదు. మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. ఈ యొక్క 9వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు మొదటి శ్రమను మనము ధ్యానం చేసి ఉన్నాం. మొదటి శ్రమ గతించిపోయాయి, ఇంకా 2 శ్రమలు కూడా వీటి వెంబడి వస్తాయి అని మనకు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ భయంకరమైన ఈ పరిస్థితులన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు మానవుడు ఇవన్నీ కూడా ఎరిగినప్పటికీ కూడా మన ఎదుటే ఇవన్నీ కూడా జరుగుతున్నట్టుగా, మన చుట్టూ యుద్ధ పరిస్థితులన్నీ మనం చూస్తున్నప్పుడు కూడా మానవుడికి భయం లేకపోతే, మార్పు చెందకపోతే ప్రభు వారిని తప్పించలేడు. అందువల్ల మనము అప్రమత్తం కలిగి మన బ్రతుకులు మనం సిద్ధం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. ఈ మహాశ్రమల నుండి ప్రభు మనల్ని తప్పించునుగాక. ఆమేన్.